ఎక్కడికి వెళ్తున్నామంటే కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా వెస్టర్న్ యూనియన్ ఉందంట. సో అక్కడికి వెళ్తున్నాము కరెన్సీ ఎక్స్చేంజ్ కోసము. నా కాడ మొత్తం $550 ఉన్నాయి, అదే ఎక్స్చేంజ్ చేద్దాము. ఇక్కడ టైం వచ్చేసి 10:09 అయింది. మన ఇండియాలో తెలిసి 8 అవుతుందేమో టైము. సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. సే హాయ్. హాయ్. ఓన్లీ ఆటో. Run to Davao, India. Yeah? Run to Davao, India. Yeah. India to Davao. Police? No. Okay. Your traffic light. Yeah, traffic police. No police. No police. What is famous in Davao City? What is the famous place in Davao City? Which is a famous place? Yeah. మన భాష ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, లాంగ్వేజ్ కదా, కొంచెం ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం అలవాటు చేసుకుంటే మాట్లాడి ట్రై చేస్తాం. మై సిస్టర్. బ్రదర్, స్మాలర్. మనం ఏం అడుగుతున్నాడు అంటే, మీ ఇండియాలో ఇట్లాంటి బండ్లు ఉంటాయా లేకపోతే ఏం బండ్లు ఉంటాయని అడుగుతున్నాడు. మన ఇండియాలో అన్ని ఆటోస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వెహికల్ని డిజైన్ చేసి మొత్తం అంటే సేమ్ అంతే, మొత్తం 3 వీలర్ వెహికల్ ఇక్కడ కూడా అదే అడుగుతున్నాం. మీ ఇండియాలో ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయా ఉండవని అడుగుతున్నాం. సే నమస్తే. సే నమస్తే. యా దట్స్ గుడ్. వెయిట్. $20. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడ 7-in-11 అంట. ఈ స్టాల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. అదే తెలిసిన ఒక ప్రవీణ్ అన్న ఇక్కడ వస్తున్నారు. ఆయనతో మనం మాల్కి వెళ్ళి సిమ్ కార్డ్, ఇంకోటి ఏంటంటే మనం అమౌంట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుందాము. అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. చూడండి ఇక్కడ అందరు స్టూడెంట్స్ అందరు కాలేజ్కి వెళ్తారు. DMSF అదే మన ఇండియన్సే, మ్యాక్స్ ఇండియన్సే ఉన్నారు అందరూ. అందరు వెళ్తున్నారు. అన్నీ ఈ టుక్లే ఉన్నాయి. సో ఫైనల్గా అన్న వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకొని ఇంకోటి కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా తీసుకోవాలి, ఇంకా సిమ్ కార్డ్ కూడా తీసుకొని ఇంకా సిమ్ కార్డ్ కూడా డాక్యుమెంట్స్ అడుగుతారన్నా కరెన్సీ ఎక్స్చేంజ్కి వల్ల. మేబీ పాస్పోర్ట్ ఒకటే కదా మొత్తం. నా కాడ ఇప్పుడు $550 అంటే డాలర్స్ ఉన్నాయి. $30 ఖర్చు అయిపోయినాయి హాంకాంగ్లో. $520 ఉన్నాయి. మొత్తం 46,000 చేంజ్ ఉంది. INRలో 46,000. ఓకే. ఇప్పుడు 30,500 చేంజ్. అవును. ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వస్తాయి ఇప్పుడు? మా అంటే 2,000 కట్ చేసుకుంటారా లేకపోతే ఎంత కట్ చేసుకుంటారు? వీళ్ళు ఎట్లా తీసుకుంటారంటే ఇప్పుడు 58.35 సంథింగ్ ఉంది. వీళ్ళు 57 56 అలా తీసుకుంటారు. అంత ఇండియన్ ఫుడేనా? సర్వీస్ సెంటర్ అని చెప్పి ఓకే. ఇందులో నువ్వు అట్టికి పోయినావు అంటే మొత్తం వాళ్ళు ఆఫీసెస్ ఉంటుంది. ఓకే. ఈవినింగ్ అయితే ఇక్కడ ఆర్డర్ Token number 6. Token number 6 and token number 53. క్యాంటీన్ అన్నమాట. ఇది ఎస్పెషల్లీ మన ఇండియన్స్ కోసం పెట్టారండి ఇక్కడ ఈ కాలేజ్ వాళ్ళు. ఇక్కడ
ఎవరైతే డార్మెంటరీలో కానీ హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళు అక్కడ ఆర్డర్ చేస్తారనమాట. వీళ్ళు తీసుకొని మళ్ళీ ఏదైతే వాళ్ళు ఆర్డర్ చేసిన ఏమో ఐటమ్స్ ఉన్నాయో తీసుకొని మళ్ళీ అక్కడికి వీళ్ళు ఏంటంటే ఆర్డర్ ఇచ్చేస్తారనమాట, డెలివరీ చేస్తారంట. సో అదే ట్రాన్స్‌వరల్డ్ DMEMS. సో ఇది మన ఇండియన్ దోశ. Token number 49. 49. సాఫ్ట్ ఇడ్లీ 50 pesos, 80 pesos. వీళ్ళందరూ తమిళియన్స్ అంట, తమిళ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంట. అన్న ఏమి ఇచ్చిన ఆర్డర్ ఏం చెప్పినప్పుడు? 4 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ పొంగల్. 4 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ పొంగల్ ఆర్డర్ చెప్పినాము. మా టోకెన్ నెంబర్ వచ్చేసి 25. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. పిలిచినప్పుడే ఇక లోపల వీళ్ళు మేనేజ్మెంట్. ఓకే. కిచెన్ చేసి పెడతారు. ఓకే. మెంబర్షిప్ అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి మంత్లీ ఉంటుంది. మీకు ఉందా మెంబర్షిప్ ఏమన్నా? నేను తీసుకోలేదు ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్ని కలిపి ప్యాకేజ్ 7,000 సంథింగ్ అవుతుంది. ఇట్లా మంత్లీ ఇంత అని ఉంటుంది, వచ్చి తీసుకోవాలి. లేదంటే ఈవినింగ్. ఓకే. మంత్ ఉంటుందా లేకపోతే 3 monthsకి ఇట్లా 6 monthsకి ఇలా ప్యాకేజ్ ఉంటుందా? ఓన్లీ మంత్. 3 monthsకి తీసుకోవచ్చు అనుకుంటాను, మంత్లీ తీసుకోవచ్చు. ఇంకా వీళ్ళ స్టూడెంట్స్కి వచ్చేసరికి వీళ్ళ మంత్లీ హాస్టల్ ఫీజు ఉంటుంది కదా, దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. ఓకే. ఇంకా వాళ్ళకి ఆ హాస్టల్ రిసిప్ట్ చూపిస్తే ఇది ఏంటంటే FMGE ఎగ్జామ్ రాసిన వాళ్ళంట, పాస్ అయిన వాళ్ళు 2025 పాస్ అవుట్ జూలై మంత్లో. ఇప్పుడు మీరు ఇండియాకి వెళ్ళి మళ్ళీ ఏం ఎగ్జామ్ రాయాలి? FMGE ఎగ్జామా రాసి కోచింగ్ తీసుకొని 6 months తర్వాత 2 times అటెంప్ట్స్ ఉంటుంది. ఒకటి జాన్లో, ఇంకోటి జూలైలో అటెంప్ట్ చేసి అది రాసిన తర్వాత స్టేట్ వైజ్ కౌన్సిలింగ్ డేట్స్ సపరేట్ ఉంటాయి. కొందరికి తొందరగా వస్తాయి, కొందరికి లేట్ వస్తుంది. వెయిట్ చేసి కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి పోవాలి. పాస్ అయినా ఓకే. పోయి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్నీ అయిన తర్వాత నీకు హాస్పిటల్ అసైన్ చేస్తారు. హాస్పిటల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టేట్ వైజ్ నీకు ఇంటర్న్షిప్ ఇయర్ ఉంటుంది. 1 year 2 years అని చెప్పి మన స్టేట్లో 1 year ఉంది. 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే అప్పుడే డిగ్రీ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 2 years అన్న, ఇప్పుడు 2 years చేయాలి, ఇప్పుడు 1 year చేయాలి. 1 year చేసిన తర్వాత మనకి స్పెషలైజేషన్ మీ ఇష్టం ఉన్నాడు అంటే 1 year తర్వాత పీజీ అటెంప్ట్ 25 కొట్. సో గైస్ మన టోకెన్ నెంబర్ వచ్చేసి 25 అన్నమాట. సో మేము వెళ్ళి మా ఆర్డర్ కలెక్ట్ చేసుకుంటాం. యా సే నమస్తే. నమస్తే. టేస్ట్ ఉంటుంది కాబట్టి తొందరగా మళ్ళీ ఏమంటే అత్తే అంట మళ్ళీ అదే అంటే సిస్టర్, పియా అంటే బ్రదర్. ఎట్లా పట్టుకొని పోతాం వాడికి. థ్యాంక్ యూ అత్తే, థ్యాంక్ యూ. దాబాబు ఫైర్ స్టేషన్ అనమాట. ట్రాఫిక్ కూడా సేమ్ మన ఇండియాలో ట్రాఫిక్ ఉన్నట్టు ఉంది. ఈ టైంలో ట్రాఫిక్ ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కువ ఎందుకు వస్తుందండి ఇక్కడ జనాల వల్ల రాదు. విక్టోరియా ప్లాజా మిక్స్ యాక్సిడెంట్సా? ఓకే. యాక్సిడెంట్స్ కూడా అయితే అనుకో, ఎక్కడన్నా ఇట్లా టచ్ అయినా కానీ గుద్దినా కానీ 4 తిట్టుకోను పక్కకు తీసి మాట్లాడతారు కదా. ఇక్కడ ఎక్కడుందో అక్కడే ఆపుతారు బండి. ఓకే. ఇప్పుడు ఆ మధ్యలో యాక్సిడెంట్ అయితే బండి అక్కడే ఉంటుంది, మిగతా అందరూ పక్క నుంచి పోవాలి. అట్లా కొంచెం ట్రాఫిక్ ఆఫీసర్ ఉంటుంది కొంచెం దగ్గర. ఇదంతా మాల్ అన్నమాట. ఏం పేరు అన్న మాల్ పేరు? విక్టోరియా ఉంటుంది. విక్టోరియా ప్లాజా అంట.
మాల్స్ ఇంకా నీకు ఇది కాదు కానీ అభివృద్ధి కొరియన్ ఫుడ్ ఓకే. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఏంది చైనీస్ జపానీస్ అందరూ మిక్స్ అయ్యా లేకపోతే చాలా మంది ఎట్లా అంటే మదర్ ఫాదర్ డిఫరెన్స్ ఉంటారు కదా, ఒకరు ఫిలిపినో ఒకరు కొరియన్ అలా. ఇంకొంతమంది వర్క్ కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. సో ఇది మాల్ అన్నమాట. సేమ్ మనకి ఎట్లుంటాయి ఇండియాలో మనకి హైదరాబాద్లో డిఎస్ఎల్ మాల్ కానీ పీవీఆర్ మాల్ కానీ ఎట్లుంటాయో సేమ్ అంతే. ఈవెంట్ అయిందా? వీళ్ళకి వీకెండ్స్ వస్తే మాల్లో ఏదో ఒకటి పెడతారు. ఈ మాల్లో ఒకటి పెడతారు. సో నేను ఏదో ఈవెంట్ అయిందంట, సంథింగ్ ప్రోగ్రామ్ అయింది ఇక్కడ. చర్చికి సంబంధించిన అయినట్టు. ఇది మ్యాక్స్ ఎక్కువ మొత్తం క్రిస్టియన్సే కదా నైల్స్ ఎక్కువ ఈ క్రిస్టియన్సే ఉంది ఇక్కడ. కాకపోతే ఇంకా చాలా ఉన్నారు కదా, ఉన్నారు కానీ చాలామంది మ్యాక్సిమం పాపులేషన్ క్రిస్టియన్. ముస్లిమ్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళ తర్వాత చికెన్ అవి. ఓకే, హైయెస్ట్ పాపులేషన్ వచ్చి క్రిస్టియానిటీ. అంతా కిడ్స్ ప్లే జోన్ అన్నమాట. సేమ్ మన ఇండియాలో ఎట్లుంటుందో మాల్స్ ఎట్లుంటే సేమ్ అంతే ఉంటాయి ఇక్కడ. సో సిమ్ కార్డ్ తీసుకున్నాను అనమాట. స్మార్ట్ పవర్ సిమ్ అంట, 5G సిమ్, 150 pesos అంట. ఎన్ని డేస్ అన్నా? మీకు ఇది విత్ ఫ్రీ పీస్ ఏంటంటే పవర్ 50తో 5 GB ప్లస్ 10 minutes కాల్స్ పర్ డే. ఒక 3 days వరకు ఉంది. 3 days అనా? ఇది 3 daysకి 150. మన 10 days అయితే పర్లేదా? మళ్ళీ ఏడొస్తాం తీసుకుంటే ఒక్కసారి 10 days తీసుకుంటే అయిపోతుంది కదా. అట్లా ఇయ్యరు. సిమ్కి కాస్ట్ ఇది, సిమ్తో పాటు నీకు అది వస్తుంది. ఓకే, తర్వాత నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోవాలా? వీళ్ళు సిమ్తో పాటు మనకి ఇట్లా 295 అట్లా ఉంటాయి. అట్లా నేను అట్లా ఇస్తారా నేను అనుకుంటున్నా. అట్లా రావు. ఇంతే ప్యాకేజ్ మ్యాక్సిమం వేరే ఉండేది. వెస్టర్న్ యూనియన్ అనమాట. సో మనం ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సో మనకి లాస్ట్గా 27,600 pesos వచ్చినాయి. ఇంతకీ $400 కన్వర్ట్ చేస్తాం. సో ఫైనల్గా మనకి ఫిలిపిన్ పేసెస్ అమౌంట్ వస్తాయి. మొత్తం మనం $480 ఎక్స్చేంజ్ చేస్తే మనకి 27,600 pesos వచ్చినాయి. ఇంకో మొత్తం యాక్చువల్గా $520. ఇంకో $40 ఏంటంటే చిన్న ఇంకా అంటినా తీసుకోలే వాళ్ళు. ఫైనల్గా 27,600 pesos మనకి ఇచ్చారు. మనం అనుకున్న దానికన్నా కొంచెం 300 pesos ఎక్కువనే ఇచ్చింది. వెస్టర్న్ యూనియన్. ఫిలిపినో. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు DMSF కాలేజ్. సంథింగ్ అక్కడే బుక్స్ ఇస్తారంట. బుక్స్ కోసం వెళ్తున్నాం అక్కడికి. అక్కడ నుండి వెళ్తే మాల్కి వెళ్తాం. ఓకేనా? సో గైస్ ఇది లైబ్రరీ అన్నమాట. సో ఇది లైబ్రరీ అన్నమాట. సో గైస్ దిస్ ఇస్ ఆడిటోరియం. సో December 3rd గ్రాడ్యుయేషన్ ఇక్కడ జరగబోతుంది అనమాట. సో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ. సరే మేడం గారు మొత్తం తన కాలేజ్ అంతా చూపిస్తుంది. చూద్దాం ఏమేమి చూపిస్తుంది. క్యాంటీన్. సో ఈ మెడికల్ కాలేజ్ అన్నమాట. క్యాంటీన్, ఆడిటోరియం అన్నీ కవర్ అయిపోయినాయి.
ఐలాండ్ అన్నమాట. చిన్న ఐలాండ్, ఇది ఒక చిన్న ఐలాండ్. ఇది డిఎంఎస్ఎఫ్ హాస్పిటల్ అన్నమాట. ఫ్రమ్ టాప్ వ్యూ ఇది చాలా బాగుంది నిజంగా. దేవాల్సింది చాలా అంటే చాలా బాగుంది. హిల్ ఏరియాస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇల్లులో. నిజంగా మాత్రం కాలేజ్ మాత్రం లోపల ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అసలు వ్యూ పాయింట్స్ కానీ, క్లాసెస్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ రూమ్స్, ఇంకోటి ఇంకా ఏదైనా కానీ ఇప్పుడు ఇందాక ఆడిటోరియం చూసినాం మనం, లైబ్రరీ చాలా బాగుంది. ప్రతి లిఫ్ట్లో ఒక సెక్యూరిటీ. Good that your parents is here during your graduation. కాలేజ్ టాప్ ఫ్లోర్కి వచ్చేసాం అన్నమాట. దిస్ ఇస్ 10th ఫ్లోర్. సంథింగ్ రిహార్సల్స్ అవుతున్నాయి అన్నమాట, డాన్సెస్. సో టాప్ వీక్ వచ్చేసరికి ఇందాక చెప్పిన వీడియోలో ఇది ఐలాండ్ అన్నమాట. ఇదంతా ఓషన్ ఇంక. చిన్న చిన్న ఐలాండ్స్. ఎక్కడ? ఓకే, అది మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నా అన్నేగా, వెస్టర్న్ యూనియన్. ఓకే, టిఫినా? సో గైస్ అది మార్నింగ్ మనం ఇక్కడ టిఫిన్ తీసుకున్నాం అనమాట. ఇదే ఏమంటారు, DMEMS ట్రాన్స్పోర్ట్ అనమాట. పెయింటింగ్స్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పెయింటింగ్ చేశారు అనమాట. ఒక్కొక్క పెయింటింగ్ చూడండి చాలా సార్ రియలిస్టిక్గా ఉన్నాయి పెయింటింగ్స్ కూడా. అసలు ఈ పెయింటింగ్ చాలా బాగుంది. ఇది మన స్కై లాంటర్న్స్ అంటారు కదా, ఆ పెయింటింగ్ చాలా బాగుంది. మొత్తం తిప్పేస్తుందని అంతా. నా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నేను ఇంత లేదు, మొత్తం దిగుడు ఎక్కువ, కానీ చాలా బాగుంది నిజంగా కాలేజ్ మాత్రం. వర్తబుల్ అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు వారి ఇంత డబ్బులు వేసి అనవసరంగా ఇదైపోయిన అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ఓకే అట్లా అనిపిస్తుంది. వర్త్ వర్మ వర్త్. సో ఇది చర్చ్ అన్నమాట ఈ కాలేజ్లో. సో ఇక్కడ ఇది ప్రేయర్ ఏరియా అనమాట. సో ఇక్కడ నేను ఒక 2 minutes నేను కూడా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, అందరు హాయ్ చెప్పండి. ఇదంతా మా గ్రూప్. ఓకే ఓకే, ఇంకో మా చిట్టి ఇక్కడ ఉంటాడు, మెయిన్ క్యాండిడేట్ వీడే. మెయిన్ క్యాండిడేట్ ఏమన్నా గ్రూప్ టీ అన్నమాట. చాలా బాగుంది. ఇలా మల్లం టీ అనా. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. పవన్ సో గైస్ ఇప్పుడు కాలేజీలో అన్నీ అదే అక్కడ డాక్యుమెంట్స్ ఏమో తీసుకోవాలంట, తీసుకున్నాము. సో ఇంకా మనం ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్తే ఒకసారి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒకసారి ఇక్కడ మాల్ అంట, జిమ్ మాల్ అంటే ఇక్కడ, ఆ మాల్కి వెళ్తాం.
సో మనం ఇప్పుడు మాల్ వెళ్ళబోతున్నాం అనమాట, జీ మాల్ అంట. సో అక్కడ షాపింగ్ చేసుకొని, యాక్చువల్లీ సిమ్ కార్డ్ ఉంటే తీసుకోలేదు, సిమ్ కార్డ్ అక్కడ ఉంటే తీసుకుందాము. మనం వెళ్ళబోయే మాల్ ఇదే అనమాట, జీ మాల్ ఆఫ్ ద బాబు. ఇక్కడ కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. సో ఇదే జీ మాల్. సో ఇది జీ మాల్. చూడండి, అప్పుడే క్రిస్మస్ వైబ్స్ అని స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ ఫిలిప్పీన్స్లో. ఫుల్ ఆఫ్ డెకరేషన్స్, అన్ని క్రిస్మస్ ట్రీస్, డెకరేషన్ ఐటమ్స్. సూపర్ ఉంది. ఎస్ పోలో. సో ఇప్పుడే మాల్లో షాపింగ్ అయిపోయిందన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని ఇంక రూమ్కి వెళ్ళిపోవడం. ఓకేనా? ఎంత అంట? 25 pesos అంట. చిన్నగా అది ఒక్క గ్లాస్ వచ్చేసి 25 pesos అంట. ఇదేమో ఫిష్ బాల్స్ అంట, పునుగులు అంట. ట్రై చేద్దాం. ఇది ఎగ్ అంట, ఎగ్ ఇంకా సలాడ్. సో ట్రై చేద్దాం. 20 pesos అంట. ఇది 20 pesos అంటే 50 రూపీసా? 20 pesos అంటే 40 rupees. 40 రూపీస్ అంట. మన ఐఎన్ఆర్ 40 రూపీస్ అంట. మొత్తం ఆయిల్ ఉంది. ఓకే, ఏదో బాగుంది. సో లాగ్ ఈరోజుతో ఇంతన్నమాట. రేపు మరి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. బాయ్ బాయ్, గుడ్ నైట్.